ఫస్ట్ 200 గ్రామ్ టోఫుని క్యూబ్స్ లా కట్ చేసుకొని వాటర్ క్లియర్ అయ్యే వరకు దీన్ని కంప్లీట్ గా వాష్ చేసుకోవాలి. దానివల్ల దీంట్లో స్మెల్ రాకుండా ఉంటది. సెకండ్, ఒక ఆనియన్, 2 టమాటోస్, 4-5 గ్రీన్ చిల్లీస్ ని రఫ్ గా చాప్ చేసి గ్రైండర్ లో వేద్దాం. అదే గ్రైండర్ లో జీలకర్ర, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, గరం మసాలా, ఇంకా సాల్ట్ ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది మంచిగా పేస్ట్ అయ్యే వరకు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఒక పాన్ తీసుకొని అది మంచిగా హీట్ అయ్యాక దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. దాన్ని మంచిగా కలుపుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ కి మూత పెట్టేద్దాం. ఈ మసాలాలోకి వెళ్ళి వాటర్ రిలీజ్ అవ్వగానే ఒక 100 గ్రామ్ ఫ్రోజన్ పీస్ కట్ చేసి పెట్టుకున్న టోఫుని దీంట్లో వేసేద్దాం. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ కి లో ఫ్లేమ్ లో వదిలేద్దాం. మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఉండడానికి కలుపుకుంటూ ఉందాం. అంతే 20 మినిట్స్ లో మన హై ఇన్ ప్రోటీన్, లో క్యాలరీ టోఫు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు చపాతీ లేదా రైస్ దేంతోనైనా పేరప్ చేసుకోవచ్చు, లేదా దీన్ని డైరెక్ట్ గా తినేయచ్చు. వీడియో నచ్చితే సేవ్ చేసుకొని ట్రై చేయండి, పనికి వస్తుంది. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ నేను నా అకౌంట్ లో పోస్ట్ చేస్తూనే ఉంటా. చెక్ చేయడం మర్చిపోకండి.